నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. గోరేపల్లి పంచాయతీ అక్కమాంబాపురం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా 45 సంవత్సరాల కిందట నుంచి మా ఆధీనంలో ఉండింది పొలము మేము కొన్నాము. ఈరోజు ఏరో అతను వచ్చేసి నాకు వారసత్వం కింద ఉండదు అని చెప్పి కంప పెరగపోయినాడు. ఇది ఏదో నీకు పత్రాలు ఉంటే ఎత్తుకురాబో, డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకురాబో, మేము ఇచ్చేస్తాము, మేము ఈరోజే బదిలీ వస్తామని చెప్పి నేను ఉన్నాము. డాక్యుమెంట్ తేలేకపోయినాడు. ఆ డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. మేము తీసుకొని పోయినాం, మేము చెప్పినాము. తర్వాత ఏంటంటే కంప పెరగపోయినాడు. కంప పెరగపోయేకాడికి నేను అటం పోయినాను. అటం పోయాక నన్ను నరకపోయి నా కూతురు చేయి నరికినాడు. ఇది మంచిదేనా మీకు? ఇది న్యాయమేనా? మాకు తెలివితాలకే పోయి కంప పెరగడం అంటే న్యాయమా? నేను పోయినా తోటలోకి ఆడదాన్ని, నేను పోయినా తోటలో దోలుంటే నేను పోయి దోళ్ళకి నీళ్లు పెట్టేస్తావు చెప్పి పోయాకాడికి, నేను పోయాకాడికే కంద పెరగతున్నాడు. ఏందిరా నువ్వు కంద పెరగతున్నావు? ఎవరికి చెప్పి వచ్చి పెరగతున్నావు? నువ్వు నీకెంత ధైర్యం నేను కంద పెరగతున్నావు అంటే నీది కాదు, నీ నాయింది కాదు, నా నాయింది అని చెప్పి నేను కంద పెరగతున్నాడు. వాడు పెరగను, మేము లాగనగా ఉన్నాము. అంతలోకి మా ఆయన ఈ ఆధారాలు ఎత్తుకొని వచ్చి చూపించినా కానీ వదులుకోలేదు. నీ నాయన దోతి నువ్వు తెలుసుకోరామన్నాడు. నా నాయన దోతి నేను తెలుసుకుంటాను అన్నాడు. నీ నాయింది కాదు, నా నాయింది. మేము సంపాదించిన ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి మేము కొన్నా వాడు లేడు, ఇచ్చిన వాడు లేడు. డబ్బులు పెట్టి కొన్నాం. మేము కొన్న తర్వాత మాకు ధైర్యం వచ్చి మేము వచ్చినాం కంప పెరగ. 45 సంవత్సరాల నాడు మేము పొలం తీసుకున్నాము. ఇచ్చిన వాళ్ళు లేరు, కొన్నవాళ్ళు లేరు. వాళ్ళ అన్న తమ్ముడు నేను 40 ఒక ట్రిప్ నిమ్మచెట్లు పోయి రెండో ట్రిప్ కూడా నిమ్మచెట్లు వేసాను. 45 సంవత్సరాల కింద నుంచి ఉండదు. ఇది ఆధారాలు మొత్తం నా కాడ ఉన్నాయి. ఈరోజు కంప పెరగడానికి వస్తే నీకు ఆధారం తేపంటే మాత్రం నాకు వారసత్వం కింద వచ్చింది, నాది పొలం నాకు చెప్పాను. ఆధార్ నా కాడ ఉన్నాయి. కంప పెరిగేదానికి లేదని చెప్పి మాత్రం అన్నాను. కంప పెరగదని చెప్పి నేను అడ్డం దానికి ఖర్చు ఇచ్చినాడు. మా కూతురు అడ్డం వచ్చింది. మా కూతురుని చేయనరినాడు. నన్ను నరకబోయాడు. మా కూతురు పట్టు మా కూతురు చేయనరినాడు. గోరేపల్లి పంచాయతీ అక్కమాంబాపురం గ్రామం. నా పేరు అనంత. మా తాతల ఆస్తికి నేను వారసురాలు. తోటలో వేరే వాళ్ళు వచ్చి కంప పెరగకుంటే నేను అడ్డం పోయినందుకు కంప ఎందుకు పెరుగుతున్నా అన్నందుకు ఇట్లా చేయి నరికాడు. 3 కుట్లు పడ్డాయి. అమ్మినాయన లేడు, పన్నాయన లేడు, ఇద్దరు చనిపోయాడు. వాళ్ళు మేము ఇప్పుడు హక్కుదారుని ఇప్పుడు వచ్చి దాన్ని అడ్డగిస్తున్నారు. ఎంతవరకు న్యాయం దిగా చెప్పాలి. చూడండి, చేయి కూడా 3 కుట్లు పడ్డాయి. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.